ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలా ఫన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీ కనిపెట్టాము. చాక్లెట్ చిప్ కుకీస్ని కంప్లీట్గా హెల్తీ వేలో ఎలా చేయాలో. సో నాకు వంశు అవికి డెజర్ట్స్ అంటే చాలా పిచ్చి, కానీ బయట డెజర్ట్స్ ఫుల్లీ ప్రాసెస్డ్ ఉంటాయి, చాలా షుగర్ ఉంటుంది. సో ఇంట్లో మొత్తం హెల్తీ ఇంగ్రీడియంట్స్లో ఎలా చేయాలో చూపిస్తాం అండ్ వాళ్ళని కూడా పిలుస్తా. సో వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్ అవుతారు కాబట్టి. ఏ వంశు ఇటు రా, ఒకసారి నాకు హెల్ప్ కావాలి. పోనని రాను. అరే ఏం చేస్తున్నావు? నేనా పని. నువ్వు ఏం ఇంపార్టెంట్ పని చేయట్లే, కానీ ఒకసారి ఇట్రా, ఒకటి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. ఇప్పుడు నువ్వు పని పడలే పోతే పిలుస్తే నీకు ఉంటాయి. దా ఇట్రా ఇట్రా. మనం ఇవాళ ఏం చేస్తున్నామో తెలుసా? ఇంట్లో చాక్లెట్ చిప్ కుకీస్. యా, అండ్ ఆల్రెడీ టేస్ట్ చేసాం, చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే నీకు ఒకటి తక్కువైంది. నువ్వు పొద్దున్న టేస్ట్ చేసావు. అవును, టేస్ట్ చేయకుండా ఎలా చేస్తాం మరి? అరే నాకు అదంతా తెలియదు. అయితే వద్దు, సరే వెళ్ళిపో. నేను చేస్తా. వద్దా? ఓ నువ్వు చేస్తావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి ఇస్తా ఉంచు నీకు. స్పెల్ బి మార్క్స్ ఒకటైనవి, ఇక్కడ ఒకటి కూడా. వీళ్ళేం చేస్తున్నారు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాతో నేను లేకుండా వీళ్ళకి అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆగు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. వంశు, అబ్బు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఏంటి? అరే మీకోసమే ఇవాళ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. నాకేం తెలీదు, నేను పిలిచింది నేను వచ్చా. మనం చాక్లెట్ చిప్ కుకీస్ చేస్తున్నాం ఇవాళ. అవునా? వావ్, ఎలా చేస్తాం? ఇప్పుడు చూపిస్తా. అండ్ అవి కూడా చాలా హెల్తీగా. అమ్మ ఓకే అనింది, దాంట్లో షుగర్ ఉండదు, మైదా ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తా కదా, మీతోనే చేపిస్తా. అంటే చక్కగానే ఉంటుంది. అసలు నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయకుండా మాట్లాడు. పొద్దున్న తిన్నది మేము టేస్ట్ చేసి మంచిగా ఉండే. చెప్పు ఎలా చేయాలో. ఓకే, సో ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతామో అని చెప్తాం. సరే. సో ఇదేమో ఫస్ట్ రాగి పిండి అండ్ జొన్న పిండి మిక్స్. ఏదో తేడాగా ఉందేంటి? మీరు చాలా డెవలప్ అవుతున్నారు. కమాన్ డూ ఇట్. తగ్గేదిలే. సో మైదా వాడకుండా మనం ఇది వాడుతున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేమో ఘీ. ఘీయా? అవును, ఘీ. బటర్ వాడకుండా మనం ఘీ వాడుతున్నాం. ఆల్మోస్ట్ సేమే రెండు. సో ఇది ఫ్రెష్గా ఇంట్లో స్వరూపాంటి చేసిన ఘీ. సరే. అండ్ నెక్స్ట్ ఇదేంటి గెస్ట్ చేయండి? బ్రౌన్ షుగర్. క్లోజ్. బెల్లం. ఎస్, ఇది బెల్లం పౌడర్. సో బెల్లం పౌడర్ అయినా వాడచ్చు, లేదా కేన్ షుగర్ అని దొరికిద్ది, అది కూడా వాడచ్చు. రెండు హెల్తీనే. మనం ఏ రకమైన రిఫైన్డ్ షుగర్, వైట్ షుగర్ వాడట్లేదు, హెల్తీగా ఉండాలి కాబట్టి. అండ్ దిస్ మీకు తెలుసు ఆల్రెడీ, డార్క్ చాక్లెట్ చంక్స్. ఓ డార్క్. సో ఇది కూడా డార్క్ చాక్లెట్. షుగర్ ఉండదు మోస్ట్లీ, బట్ ఇది బయటది కాబట్టి చెప్పలేము, కొంచెం ఉండొచ్చు. కంప్లీట్ హెల్తీ కావాలంటే అది అవాయిడ్ చేయొచ్చు, బట్ దానివల్ల మీకు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఎగ్స్ తీసుకున్నాం. అండ్ ఇది బేకింగ్ సోడా. 2 కప్స్ ఎందుకు ఉన్నాయి? ఇది సాల్ట్, కొంచెం సాల్ట్ ఏమవుతుందంటే డెజర్ట్స్లో కొంచెం సాల్ట్ వేసామనుకో ఆ షుగర్ టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వెనిలా ఎసెన్స్. సో మీకు తెలుసు అదొకటి. దిస్ ఈజ్ లైక్ ప్యాకేజ్ అంటే ఇంక ఇది ఒక్కటే మనం వాడింది. సో ఎక్సెప్ట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్తీ. సో దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను చేస్తా. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. ఓకే, ఇద్దరు హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడు షుగర్ని దీంట్లో వేయాలి, బెల్లంని. సారీ, నేను కూడా అసలు అలవాటు అయిపోయా షుగర్ అని. అరే తొందరగా ఇంకిపోతుంది లోపలికి. ఇంకటం కాదు, మిక్స్ అవుతుంది. వేసే మొత్తం వేసే. ఇంకా నేను కలుపుతా. అది తీసుకోవి మిక్స్. ఇది అవునా? నిజమా? మెల్లగా మిక్స్ చేయు. దీనికంటే ఫాస్ట్ చేస్తే అది ఎగిరి నీ మొహం మీద, అబ్బు మొహం మీద పడుతుంది. నీది కూడా, నువ్వే ఉన్నావు అక్కడ. సరే వంశు, ఒకసారి గుడ్లే దీంట్లో. గుడ్లా? నా దగ్గర గుడ్లు ఎక్కడ నుంచి వస్తే నేను హెన్నా? అరే అక్కడ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఉన్నాయి, నువ్వు గుడ్లు వేయవు.
జరగా అవి పడుతుందా? మెల్లగా మెల్లగా బౌల్లో అన్ని సరిపోతాయి. యోక్స్ చూడు ఎంత జల్లీ జల్లీగా ఉన్నాయో. వాళ్ళు ఎగ్ తినకపోతే ఎవరు వాళ్ళు చేసేవాళ్ళు? అవన్నీ నీకెందుకే? అంటే అది ఎగ్ తినకపోతే నేనేం చేయలేను. నేను మిక్స్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ వెజిటేరియన్ రెసిపీ, ఇది హెల్తీ రెసిపీ. ఎగ్ తినడం స్టార్ట్ చేయమంటావు. గైస్ మీరు వెజిటేరియన్ ఉంటే సారీ, మీరు వెజ్ ఉంటే గుడ్. నాన్ వెజ్. సరే దాన్ని మంచి కలిపి ఏంటది స్ట్రెంత్ ఏది అసలు? లేదా ఏంటి వాళ్ళు లంచ్ పెట్టలేసుకో. మెల్లగా మెల్లగా నేను చేస్తున్నా. అవంతగా కిందంతా నో ఐఎమ్ సీరియస్, కిందంతా పడేస్తావు మెల్లగా. సరే ఆగు, దాని ఇట్లా అన్ని అలా అను, మంచి కలుపు గుడ్డుని. సరే మనిషి లోపల నీకు నెక్స్ట్ ఏం చేయవాలో చెప్తా అక్కడ రా అట్ సైడ్. సో ఇక్కడ ఇది ఎంత yellowish బ్రౌన్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏం చేయంటే ఇలా ఉందా తీసుకుని ఇలా ఎలా అను. సో ఇది ఏంటి ఇలా చేత్తో అంటే తొందరగా అయిపోతుంది. కొంచెం టైం పట్టచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. ఎందుకంటే అది చేయకపోతే కుకీస్ టెక్స్చర్ స్మూత్ ఉండదు, లేదా మధ్య మధ్యలో ఇలా పలుకులు వస్తుంది. పలుకులలో కేసరి గుడ్ అవి అంటే అంటే ఇలా పీసెస్ ఉండిపోతాయి చంక్స్ లాగా. అలా ఉండదు, స్మూత్ ఉండాలి, సాఫ్ట్ ఉండాలి కదా కుకీ, అప్పుడే యమ్మే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మిక్స్ సీవ్ చేసేటప్పుడు బేకింగ్ సోడాని దాంట్లో సాల్ట్ ని కూడా కోరుకుందా లైక్ ఇలా ఇలా అనడానికి. ఇదిగో స్పూన్ వాడలేదు. సో దాంట్లో ఇలా చల్లేసి సాల్ట్ వేసి బేకింగ్ సోడా వేసాము, దీంట్లో ఎగ్స్ వేసాము. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మెల్లగా అవి కింద ఎక్కువ. అండ్ దీంట్లో వెనిలా టెక్స్చర్ చాలా స్లైమీగా ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దీంట్లో కొంచెం వెనిలా స్మెల్ ఎంత బాగుంది. ఇప్పుడు మిక్స్ చేసేనా వెనిలాతో. సో ఫ్రెండ్స్ దీంట్లో వెనిలా ఏమంటారు దాన్ని వేసాము ఇక్కడ దీంట్లో. మెల్లగా కింద ఎక్కువ. ఇప్పుడు ఆ చాక్లెట్ తో ఏం చేస్తాము? లాస్ట్ లో వేస్తాం. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు చాక్లెట్ వేయాలి. సో గట్టిగా ఉంటుందా లేదా కొంచెం డో లాగా ఉంటుంది, పిండి లాగా ఉంటుంది. కానీ మరీ గట్టిగా ఉండదు. టేస్ట్ చేసిన తర్వాత మీరే చూడండి. నెక్స్ట్ ఎప్పుడు చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మంచిగా రాకపోవాలి. అదే చాలా స్లైమీగా ఎందుకు అయిపోతుంది? అంతే చాలు, ఇంకా కలపన ఎక్కువ కూడా కలుపుకూడదు, ఉంచేసే నచ్చుకుంటా. చాలా స్లైమీగా ఉంది మంచిగా చూసుకో. ఓకే, సో అయిపోయింది కదా మనిషి. మీరు ఎవరు నాకు హెల్ప్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఈ లంప్స్ అన్ని ఉన్నాయా చూడండి, ఇవన్నీ రాకూడదు, అందుకే ఇలా సీవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎల్లో ఎందుకుంది? సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఈ డ్రై దాంట్లో ఎల్లో ఓకే మంచిగా మిక్స్ చేయండి టిల్ ఇట్స్ స్మూత్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా, నేను అవన్నీ ప్రీ హీట్ చేస్తా. సో లాస్ట్ స్టెప్ చాక్లెట్ వేసేసా. సో ఇప్పుడు ఇది ఎంతసేపు కుక్ కావాలి? మేబీ లైక్ 15-20 minutes. సేపా? ఇప్పుడు ఏం చేస్తాం? చాక్లెట్ వేసా. సో ఇప్పుడు ఆ మిక్చర్ లో ఆ చాక్లెట్ వేసారా? ఓ, సో ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తున్నావా కొంచెం? దాని తర్వాత మోల్డ్ లో వేసి అవెన్ లో. మోల్డ్ అవసరం లేదు, దీంట్లో ట్రేలో వేసి. అతుక్కోదా? అదే అతుక్కోదా? నేను ఆల్రెడీ మార్నింగ్ ట్రై చేశాను, చెప్పాను కదా. అందుకని నీకు ఇప్పుడు ఒకటి తక్కువ. పొద్దున ఒక ట్రై చేసావు కదా. నేను అమ్మ ఇద్దరం టేస్ట్ హాఫ్ తిన్నాం.
ఆయన హాఫ్ తక్కువ అయితే. సో ఏం లేదు, బేసిక్లీ ఇలా చిన్న సర్కిల్స్ లాగా చేస్తారు. సర్కల్ ఎందుకు వేరే షేప్ కూడా చేయి. అలా బాగా. అండ్ దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది సర్కిల్లో ఎందుకు పెడతారు అంటే ఆ షేప్ వల్ల హీట్ దానికి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఊరికనే కాదు సర్కిల్ పెట్టేది. అసలు ఎప్పుడైనా మనం చేస్తే అప్పుడప్పుడు మ్యాథ్ క్లాస్ వింటే తెలుస్తుంది. సర్కిల్ అది అవదమ్మా. మా క్లాస్ లో కుకీస్ ఎప్పుడు నేర్పించారు. సో అది ట్రయాంగిల్స్ గురించి కాకుండా ఏం నేర్పారు. దీంట్లో ఓన్లీ ఒకటి ఉంది, దీంట్లో చాలా ఉన్నాయి. సో నేను కాదు, అది కనిపించట్లేదు. అందులో 3 అలా ఏమి ఉండదు కొన్నిట్లో ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ అందులో పట్టకపోతే ఏం చేస్తావు? ఇంకో దాంట్లో ఇంకో ట్రేలో పెడతాం. అంత దూరం పెడితే ఆబ్వియస్లీ పట్టవు. అరే దే నీడ్ టు ఎక్స్పాండ్, మంచిగా ఎక్స్పాండ్ అవుతాయి అవి. సో ఇంకో ట్రే పడుతుందా? కానీ 2 trays లో ఎన్ని పడితే అన్ని పెడదాం. యాజ్ ఇఫ్ యూల్ ఈట్ ఆల్ ఆఫ్ దెమ్. తొందర పెట్టు. పెడుతున్నా, పెట్టేదా కాదు. వేరేది కూడా మళ్ళీ ఇప్పుడు ఎలా ఇస్తావు? సరే అడుగుతారా. ఓకే, సో లోపల పెట్టేసాను. డన్. ఓకే, సో ఒక 15 minutesలో అయిపోతుంది. సరే. అవును, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీకు. ఇది మంచిగా వస్తే అందరం చేసాం, పిచ్చిగా వచ్చింది అనుకో అమ్మ తిట్టినప్పుడు నువ్వు ఒకటే చేసావు. ఓహో అవునా, అస్సలు బాగాలే నీ ప్లాన్ కదా. ఓహో, నేను అమ్మకి చెప్తా, అమ్మ మమ్మల్ని నమ్ముతుంది. ఎందుకంటే నువ్వు పిలిచి మాతో చేపించావు, కానీ మంచిగా వస్తే నేను హెల్ప్ చేస్తాను కాబట్టి మంచిగా వచ్చింది. మంచిగా వస్తే నీ ఐడియా, నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. అప్పుడు అని అంత సీన్ లేదు. మంచిగా వస్తే నేను చేసా, పిచ్చిగా వచ్చినా నేనే చేసా, అంతే. కాదు, మంచిగా వస్తే నేను నీకు హెల్ప్ చేశాను. నేను కూర్చొని 15 minutes దాన్ని టప్ టప్ అని కొట్టా చేతి. టప్ టప్ అని కొడితే ఏం రాదు అక్కడ. వచ్చింది నీకంటే మంచిగానే హెల్ప్ చేశాను. She said, I will remove. నాకు కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కాదు. అది నువ్వు తీసుకో. అరే ఓ చాలా యమ్మీగా లుక్ అవుతున్నాయి, తెలీదు. బయట చేస్తూ ట్రై చేయనా? ట్రై చేయండి కూడా తీసుకొస్తున్నాను. నువ్వు తీసుకెళ్ళి బాగుంది చూడు. బాగుందా? పోలా అదిరిపోలా. నిజంగా కూల్. కొంచెం సాఫ్ట్ వస్తే సూపర్. బయట తీసుకున్నట్టే ఉంది, చాక్లెట్. ఇక కూల్. ఇక అమ్మా నీ చాయ్. అదేంటి కుకీ మళ్ళీ ఆర్డర్ చేశారా? స్విగ్గీ నుంచి ఎవరిది ఆర్డర్ చేసింది? యు ఆర్ మిస్టేకెన్. అరే I told you people not to order any cookies, no? ఇంట్లో చేసాము. ఇంట్లో చేశారా? ఎవరు చేశారు? మేమే, నేను అబ్బు. అవి ఎవరు చెప్పారు ఎలా చేయాలనేసి? అబ్బు ఏదో ఎత్తికి పెట్టింది, హెల్తీ రెసిపీ, నో షుగర్, నో మైదా ఆల్సో. అవునా? ఇంత టాలెంట్ వచ్చేస్తుందా మీకు? దే లుక్ గుడ్. ఓ యమ్మీ, బాగున్నాయి. ఏం లేదు లోపల, షుగర్ లేదు, What ఏం is it లేదు. made of? బెల్లము, ఇంకా రాగి పిండి, సాల్ట్, బేకింగ్ సోడా, ఎగ్స్. Nice, very nice. బాగుందా? బాగుంది. చూసా, మేము చేయొచ్చు ఇలాంటివి. Nice. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. మీ ఏవిటీ డైరీస్. థ్యాంక్ యూ.